హాయ్ ఫ్రెండ్స్, మన నెల్లూరు జిల్లా వేనాడు గ్రామంలో ఉన్న వేనాడు దర్గా చరిత్ర ఏంటో తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం వేనాడు అడవుల్లో ఒక పకీరు ఉండేవాడట. ఆయన చనిపోయే సమయం దగ్గరైందని చెప్పి జీవ సమాధి అయ్యాడట. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు సమాధిని తవ్వడానికి ట్రై చేయగా సమాధి అంతకంతకు పెరిగి 144 అడుగులు అయ్యిందట. ఇది ఆసియాలోనే పొడవైన సమాధిగా చరిత్రకు ఎక్కింది. 1994లో ఏఆర్ రెహమాన్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికో హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏఆర్ రెహమాన్ కుటుంబం అంతా దర్గాలోనే ఉన్నారట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి నయమైందట. అప్పటి నుండి ఆ దర్గా మహిమ ఇంకా పెరిగిపోయింది. 1995లో ఫస్ట్ టైం ఏఆర్ రెహమాన్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రంథ మహోత్సవం స్టార్ట్ చేశారట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హిందూ ముస్లింలు కలిసి గ్రంథ మహోత్సవం జరిపిస్తున్నారు. కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరతాయని స్థానికులు చెప్తున్నారు. అండ్ చాలా మందికి అయ్యాయి కూడా. ప్రతి అమావాస్య రోజు సమాధి నుండి హార్ట్ బీట్ కనిపిస్తుందని, అది చూడడానికి కొన్ని వేల మంది వస్తారట. దర్గా వద్ద ఏర్పాటు చేసిన దీపం కొన్నేళ్లుగా వెలుగుతూనే ఉందట. భక్తులు సమర్పించిన కొబ్బరికాయలతో తీసిన నూనెతో ఈ దీపం వెలిగించడం సాంప్రదాయకంగా వస్తోందట. సో ఇది మందుల ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో గొప్ప గొప్ప